బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకున్నాను గోవాకు వెళ్లారు మిత్ర బృందం. కానీ అక్కడ ఒక విషాదం చోటు గోవా న్యూ ఇయర్ వేడుకల్లో దారుణం జరిగింది. వేడుకలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకులపై ఓ రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. రవితేజ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లారు తాడేపల్లిగూడెం నుంచి 8 మంది స్నేహితులు. డిసెంబర్ 31న ఫుడ్ ఆర్డర్ విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకుంది. రేట్ల గురించి ప్రశ్నించినందుకు రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కర్రలతో దాడి చేసిన రెస్టారెంట్ సిబ్బందికి సంబంధించి వీళ్ళిప్పుడు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఇటు రెస్టారెంట్ సిబ్బందికి ఈ స్నేహితులకి మధ్య వాగ్వాదం కాస్త పతాక స్థాయికి చేరుకుంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కర్రలతో దాడికి సంబంధించిన విజువల్స్ అవి. ఈ నేపథ్యంలోనే రవితేజను హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. మృతుడు రవితేజకు సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకున్నాను గోవాకు వెళ్లారు తాడేపల్లిగూడెనికి చెందిన 8 మంది స్నేహితులు. ఆ ఎంజాయ్మెంట్ కాస్త విషాదంగా మారింది. గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో దారుణం జరిగింది. వేడుకలకు వెళ్లిన ఏపీకి చెందిన యువకులపై ఓ రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. రవితేజ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లారు తాడేపల్లిగూడెం నుంచి 8 మంది స్నేహితులు. డిసెంబర్ 31న ఫుడ్ ఆర్డర్ విషయంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం తలెత్తింది. రేట్ల గురించి ప్రశ్నించారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేశారు. కర్రలతో దాడి చేశారు రెస్టారెంట్ సిబ్బంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటామాటా పెరిగింది. అక్కడ ఈ ఘటనలో రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళకి ఎంజాయ్ చేసుకుంటున్న సందర్భంలో మరి ముఖ్యంగా రేట్ల గురించి ఆ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు చూస్తారు రెస్టారెంట్ సిబ్బంది చేతిలో కర్రలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ అదుపు తప్పింది. వెంటనే కర్రలతో వాడు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాం. హలో బుడ్డాడు వర్షిని ఫోన్ చేయి హాస్పిటల్ మొక్కలు కూడా ఎవరు ఉంటాడు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ యువకుడి మృతదేహం ఇటు తాడేపల్లిగూడానికి చేరుకుంది. అంబులెన్స్ లో యువకుడి మృతదేహం చేరుకున్న తర్వాత యువకుడి మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంది. సార్ మీరు చూస్తున్నారు. స్నేహితులంతా కలిసి అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కొత్త ఏడాది ఆ ఇంట్లో సంతోషం నింపాల్సింది విషాదాన్ని నింపింది. గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అక్కడ రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భంలో రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టినట్టుగా బంధువులు చెప్తున్నారు. కొట్టిన నేపథ్యంలోని అక్కడికక్కడే రవితేజ మృతి చెందారనేది వాళ్ళ స్నేహితులు చెబుతున్న మాట. ఒకసారి ఇదే నేపథ్యంలో ఆ స్నేహితులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళ బంధువులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మా తమ్ముడు మా మిత్రుడు మొన్న శనివారం గోవా వెళ్తాం జరిగింది. గోవా వెళ్ళిన తర్వాత ఆదివారం నైట్ ఫుడ్ గురించి అక్కడికి హోటల్కి వెళ్తాం జరిగింది. అడిగిన తర్వాత హోటల్లో ఫుడ్ గురించి అడిగిన తర్వాత బాగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా తమ్ముడి మీద. బిల్లు విషయం ఫుడ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు బిల్లు గురించి కొద్దిగా డిస్కషన్ వచ్చింది. అక్కడ బిల్లు ఏంటి ఎంత వేసారని అని అడిగితే మేము ఇక్కడ వాళ్ళకు దురుసుగా మాట్లాడటం జరిగింది. అక్కడ మాట్లాడి మా రేట్లు ఇక్కడ ఇలాగే ఉంటాయి అని చెప్పి దురుసుగా మాట్లాడడం జరిగింది. వెళ్ళిన మా 8 మంది మా తమ్ముడితో పాటు 8 మంది వెళ్ళారు. 8 మంది కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ గోవా ఉన్న వాటిలో సిబ్బంది కానీ వాళ్ళు చాలా దారుణంగా మా తమ్ముడిని కొడతాం జరిగింది. మొత్తం అక్కడ 14 మంది చిల్లరే మొత్తం మనుషులు అంత ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా తమ్ముడి మీద దాడి చేయడం జరిగింది. తమ్ముడి మీద కాకుండా మొత్తం వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది. కానీ ఆ గోవా గవర్నమెంట్
మా తమ్ముడిని అక్కడ ఎలా కొట్టారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే మన ఏపీ కూటమి గవర్నమెంట్ తరఫున కూడా మేము అక్కడ న్యాయం జరగాలి. ఇలాగే మా తాడేపల్లిగూడ ఎమ్మెల్యే గారు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము ఇలా జరిగిందండి, మా తమ్ముడికి ఇలా జరిగిందని చెప్పి వెళ్తే అక్కడ వెంటనే మాట్లాడి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి వెంటనే ఇలాగ మాకు అక్కడ అన్యాయం జరిగింది, మా తమ్ముడిని వెంటనే తీసుకురావాల్సి అక్కడ మిత్రుడిని ఇలా గమ్ముని ఇలా జరిగింది కాబట్టి తీసుకురావాలని చెప్పి అక్కడ ఏర్పాట్లు అన్ని గమ్ముని చేశారు ఎమ్మెల్యే గారు. అక్కడ టయానికి మా తమ్ముడిని అంబులెన్స్ కూడా అక్కడ అందుబాటులో లేవండి, అసలు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో లేరంట. 2 గంటలు మా తమ్ముడు కనుగూపురుతూనే ఉన్నాడు అక్కడ, కానీ అక్కడ పట్టించుకునే నాదులు అక్కడ ఎవరు లేరు. మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని తీసుకెళ్తాం జరిగింది. ఒక 2 గంటల దాకా మా తమ్ముడు కనుగూపురుతూనే అక్కడ బతికి ఉన్నాడు. డాక్టర్లు అక్కడ చెప్తాం ఒక అరగంటలో తీసుకొస్తే కనుక కంపల్సరీ మొత్తం మీ ఓడి బతికి అమ్మా ఇబ్బంది లేకుండా ఉందిను అని చెప్పి అన్నారు. కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. మా తమ్ముడు లోటు కుటుంబానికి లోటు తగిలింది దెబ్బ. మీరు కంపల్సరీ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నేను. ఇక ఆంధ్ర నుంచి చాలా మంది గోవా పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల అక్కడికి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అక్కడ గవర్నమెంట్ మీద మన ఆంధ్ర ప్రజల మీద ఇటువంటి కక్షపూరితమైన చర్యలు తీసుకుని అక్కడ ఎంతో మంది కుర్రాళ్ళు వెళ్తుంటే అక్కడ ప్రతి ఒక్కరితో కూడా గొడవ జరిగి ఇలా గొడవల్లో దెబ్బలాటల్లో మనుషులు బుర్రబాగలు కొట్టేసి మనుషులు చెప్పడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ కుర్రోడు ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. మేము ఎంతమంది కుర్రోళ్ళు ఇక్కడ స్నేహపూర్వకంగా ఉన్నారంటే ఎప్పుడు కూడా కుర్రోడు గొడవలకు వెళ్ళడం కానీ ఏమీ లేదు. మరి అటువంటి కుర్రోళ్ళని అక్కడ చంపేయడం, అక్కడ గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ స్థానికంగా ఇలా జరిగిన వెంటనే స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్న స్నేహితులతో అక్కడ ఉన్న గోవాలో ఉన్న స్నేహితులతో మాట్లాడి ఆ కేసు విషయం తెలుసుకుని ఈ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న కుర్రోళ్ళకి ఇలా జరుగుతుంటే అన్యాయం మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా అడగవలసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ప్రతి రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుంచి వెళ్లే పర్యాటకుల నుంచి ఎంతో ఆదాయం పొందుతున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి ఎవరో ఈ లోటు తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈ విషయంలో గోవా గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ చర్చించి ఇటువంటి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మా ఇంట పెను విషాదాన్ని నింపింది. వాళ్ళొక్కడే చెబుతున్నారు గోవా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిందంటూ కూడా. మీరు ఎవరైనా గోవాకు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే గోవాకి వెళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారా, గోవాకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారా? ఒక్కసారి ఈ కథనం చూడండి, ఒక్కసారి ఈ స్టోరీ చూడండి, ఈ లైవ్ స్టోరీ చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం సంబంధించి ఏమైనా మార్పులు వస్తాయేమో ఆలోచించండి. అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా బహుశా మీ మెదళ్లలో మెదులుతూ ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ వినిపిస్తున్న మాట, కనిపిస్తున్న మాట, ఒక వ్యక్తి మీద కర్రలతో దాడి జరుగుతూ ఉంటే స్పందించకపోవడం ఇది ఎంతవరకు సమంజసం? తెలుగు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా ఏటా ప్రతి ఏడాది వందలాది మంది కాదు, వేలాది మంది కాదు, లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతూ ఉంటారు గోవాలో ఎంజాయ్ చేయడానికి. కానీ అక్కడ రెస్టారెంట్ సిబ్బంది ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇదేనా మీరు అక్కడ టూరిస్టులకు ఇచ్చే మర్యాద? మాకు లేవా బీచ్లు? మాకు లేవా బీచ్లు? ఇక్కడ రిసార్ట్లు లేవా మాకు ఇక్కడ? కానీ ఎందుకు వస్తాం, ఎందుకు వెళతారు గోవాకి? కారణాలు ఏదైనా ఉండుండొచ్చు. కానీ మీ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ ప్రాంతాలకి టూరిస్టులుగా వచ్చే సందర్భంలో ఒకవేళ ఏదైనా వాగ్వాదమో లేకపోతే ఏదైనా పర్యాటకులతో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ప్రభుత్వానికి మీరు అడ్రస్ చేయాలి. పోలీసు శాఖలు ఉన్నాయి. మర్చిపోయారా? అంత పేటరేగిపోవడానికి ఒక మనిషిని కర్రలతో దాడి చేస్తారా? ఒక మనిషిని కర్రలతో దాడి చేసేంత హక్కు మీకెవడిచ్చాడు? 8 మంది మీద విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. ఏకంగా 14 మంది అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇలా మనుషుల్ని చంపేస్తే వస్తారా మీ ఊరికి? ఇలా చంపితే మీ ఊరికి వస్తారా? మీ పర్యాటకం అభివృద్ధి చెందుతుందా? గోవా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరియు ముఖ్యంగా ఇప్పుడు ఇన్సెక్యూరిటీ డెవలప్మెంట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా గోవాకి వెళ్ళాలంటే గొప్ప గుయ్యమనేలా ఉంది స్టోరీ. ఒక మనిషిని పర్యాటకంగా వచ్చిన ఒక మనిషికి సంబంధించి మీరు వ్యవహరించే తీరిదా? వాళ్ళు తప్పు చేశారే అనుకుందాం, సపోజ్ అనుకుందాం.
ఇదేనా మీరు వ్యవహరించే తీరు? కర్రలతోనే మీ మర్యాద? మనుషుల్ని చంపేయడం మీ మర్యాద? అక్కడ రెస్టారెంట్లో ఏకతాటి మీదకి వచ్చి ఎవరైతే దాడి చేశారో ఆ రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే దాడి చేసిన సిబ్బందిని కఠినాతి కఠినంగా శిక్షించాలని మీరు కూడా నోరు మెదపాల్సిందే. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. గోవాలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ముక్త కంఠంతో ఖండించాల్సిన పరిస్థితి. తప్పు చేస్తే తప్పుకు తగిన శిక్ష వేసే అధికారం అటు పోలీసు శాఖకు ఉందా, లేకపోతే న్యాయస్థానాలకు ఉంది? మీరెవరు కర్రలతో దాడి చేయడానికి? మీకెవరిచ్చాడు హక్కు కర్రలతో విరుచుకుపడ్డానికి? మనుషులు అనే మాట మర్చిపోయారా? ఒకరికి అది ఏకంగా 14 మంది. ఆ కుటుంబం చెప్తున్న మాట ప్రకారం 14 మంది మనుషులేనా మీరు? అసలు అంత కర్రలు తీసుకుని మనుషులతో దాడి చేస్తారా? ఒకసారి ఈ కథనం ఇటు గోవా ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లేంత వరకు, దేశానికి రీచ్ అయ్యేంత వరకు పంపించండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉండండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గోవాకి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళందరూ ఎస్, మీరు వెళతారో వెళ్ళరో అది మీ ఇష్టం. కానీ ఈ కథనం చూశాక ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, ఈ ఘటనకు సంబంధించి వెళ్ళిన వాళ్ళందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన పరిస్థితి. ఒకసారి మీరు మీ రియాక్షన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. బట్ చెప్తోంది ఎందుకంటే కనుక ఈ కథనం మీద కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీ సూచించడం జరుగుతోంది. మీ రియాక్షన్ ఇటువంటి వేళల్లో చాలా ముఖ్యం. షేర్ చేయండి, షేక్ అవ్వాలి సోషల్ మీడియా. మీరు షేర్ చేస్తే మీ మాటలతో ప్రభుత్వాలు కదలాలి. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.